నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా 4వ విడత లోక్సభ ఎన్నికలు. 10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్. వచ్చే నెల 4న కౌంటింగ్. పలుచోట్ల ఉద్రిక్తతతో సాగిన ఏపీ ఎన్నికల పోలింగ్. కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలి అని టీడీపీ నేతల డిమాండ్. ఈసీకి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం. ఓటమి భయంతో వైసీపీ దాడులకు తెగబడుతోందన్న చంద్రబాబు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజం. ప్రజల తిరుగుబాటుతో వైసీపీ నేతలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని వ్యాఖ్య. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయన్న కూటమి నేతలు. హింసాత్మక ఘటనలపై ఈసీకి ఫిర్యాదు. పలుచోట్ల పోలింగ్ నిలిపివేయడంపై కూటమి నేతల ఆందోళన. మాచర్లలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో పిన్నెల్లి సోదరుల గృహ నిర్బంధం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసుల చర్యలు. ఓటర్ని కొట్టిన వైసీపీ అభ్యర్థి శివకుమార్ని గృహ నిర్బంధంలో ఉంచాలన్న ఈసీ. రాష్ట్రంలో పలుచోట్ల ఓటు హక్కును బహిష్కరించిన ప్రజలు. ఓటింగ్కి దూరంగా తిరుపతి, ఏలూరు జిల్లాల్లోని ప్రజలు. సమస్యలు పరిష్కరిస్తేనే ఓటు వేస్తామని స్పష్టం. తెలంగాణలో ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికలు. 17 లోక్సభ, 1 అసెంబ్లీ స్థానానికి జరిగిన రీపోలింగ్. ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. ఓటు హక్కును వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు. ప్రాథమిక హక్కును ప్రజలు మరవద్దంటూ విజ్ఞప్తి. ప్రజాస్వామ్య విజయానికి ప్రజలంతా ఓటేయాలని పిలుపు. మరో వివాదంలో చిక్కుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ ఎంపీ స్వాతిపై కేజ్రీవాల్ పీఏ దాడి. ఢిల్లీ సీఎం నివాసంలోనే ఘటన. కేజ్రీవాల్ను సీఎంగా తొలగించాలన్న పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఇది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకోవాల్సిన నిర్ణయమన్న కోర్టు. తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పిన న్యాయస్థానం. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.